బిడ్డలారా, ప్రభు మనకి ప్రార్థనా జీవితాన్ని మనందరికీ దేవుడు దయచేశారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రార్థనా జీవితం. ప్రతిదానికి స్టార్ట్ స్టాప్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బస్సు ఎక్కితే ఒక చాట స్టార్ట్ అవుతాం, ఒక చాట ఆగుతాం ఖచ్చితంగా. అలాగే దేవుని బిడ్డలారా, ప్రార్థన కూడా ఒక స్టాపేజ్ ఉంది. ప్రార్థన కూడా మీరు ఎప్పుడు ఆపుతారంటే, దేవుడు నాకు చెవియొగ్గు వరకు అంటున్నారు. దేవుడు మనకి చెవియొగ్గేంత వరకు విడిచిపెట్టకూడదు. నేటి దినంలో స్టీఫెన్ గారి యొక్క సాక్ష్యాన్ని వింటున్నాను. ఆయన సాక్ష్యం చెప్తున్నారు, చాలా బ్యూటిఫుల్ సాక్ష్యం. ప్రభు ఒకేసారి మాట్లాడటం మొదలుపెట్టారు. ఏం మాట్లాడారంటే, భూ దిగంతముల వరకు నేను నిన్ను వాడుకుందును అన్నమాట చెప్పారంట. నేను నిన్ను వాడుకుంటాను, అనేక మంది జనాంగమునకు నువ్వు సువార్త చెప్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగును అన్న మాట చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి కొద్దిగా అన్నం పెట్టుకొని అది కొద్ది గంజి వచ్చేలా చేసి ముందు గంజి తాగి అటు తర్వాత కొద్దిగా పెరుగన్నం తిని కొద్దిగా తెప్పరిల్లాడంట. అలాగ తెప్పరిల్లాడు. నిజంగానే ఒక 5-10 రోజుల తర్వాత తనకి ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. ఏంటి అంటే, తను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, మరి వివిధమైన దేశాలు, అలాగా అట్లాంటా కూడా వెళ్ళారంట. అట్లాంటా అంటే విపరీతమైన అంటే విపరీతమైన చలి ఉంటుంది. అది నార్త్ పోల్ దగ్గరగా ఉన్న ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి ఆయన సువార్త చేశారంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయితే ప్రభు మనతో ఈరోజు ఉదయం మాట్లాడుతున్నారు, కీర్తన ద్వారా మాట్లాడుతున్నారు. కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఎలుగెత్తి మనం ప్రార్థన ఎప్పుడు దాకా చేద్దామంటే ఆయన మనకి చెవియొగ్గేంత వరకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మన చెవియొగ్గాలి. చెవియొగ్గ వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేసేదను. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని. ఆపత్కాలమందు ఎవరెవరినో వెతక్క మనం ఎవరిని వెతకాలి అని చెప్పి ఆసప్ చెప్తానంటే, ప్రభువుని వెతుకుదాం. ఎందుకంటే నీ ఆపత్కాలములో నమ్మదగినవాడు ఆయన, విడిపించేవాడు ఆయన, పరిష్కారం ఇచ్చేవాడు ఆయన, నిన్ను లేవనెత్తువాడు ఆయన. కాబట్టి మనం ఎవరిని వెతకాలి అంటే ప్రభుని వెతకాలి. ప్రభువా, ఈ ఆపత్కాలంలో నన్ను ఏం చేయమంటావు? దాన్ని వెతకడం అంటారు. ఈ ఆపత్కాలంలో నన్ను ఎలా నడవమంటావు? ఇప్పుడు ఏం చేస్తే మేలంటావు? ఒకరోజు దేవుని బిడ్డలారా, నేను ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నేను గ్రామానికి వెళ్ళి సువార్త చేస్తున్నాను. సువార్త చేసి వచ్చేసరికి నా కళ్ళలో ఏమైందంటే నీరు కారిపోతుంది. ఒక కన్ను ఒక రైట్లో అయ్యి నీరు అలా కారిపోతుంది. ఎంత కారిపోతుందంటే నేను ఎంత తుడుస్తున్నా సరే వస్తూనే ఉంది. ఏందిరా బాబు ఇలా కారిపోతుందని చెప్పి నాకు బాధ కలిగింది. ప్రార్థన చేస్తున్నాను, అయినా కారిపోతుంది. సరే, ఈ లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందు తెచ్చాను. మందు చేసినా సరే కారిపోతుంది. రాత్రి పడుకొని ఉదయం లెగ్గానే కన్ను మూసుకుపోయింది, పుసులు కమ్మేసాయి. ఇంకా అర్థమైపోయింది కన్నుకి ఏదో అయిపోతున్నట్టుంది అన్న విషయం అర్థమైపోయింది. ఏ గ్రామానికి అయితే వెళ్ళానో ఆ గ్రామంలో శిలంగా పెట్టేశాడు. నా కన్నుని గుచ్చి మరీ ఏదో చేశాడు. దేవుని బిడ్డలారా, ఇంకేం చేయాలి నాకు అర్థం కాలేదు. ఇంక నేను నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తే నేనేం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభు 3 రోజుల ఉపవాసం ప్రకటించన్నారు. జస్ట్ ఒక్క మాట అన్నాను, నేను 3 రోజులు నేను ఉపవాసం ప్రకటించేదను అని చెప్పి మొత్తం పనులన్నీ బంద్ చేసుకొని ఆ గ్రామం కోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి నేను ఎప్పుడైతే ఆ మాటని 1 గంటకి నా కన్ను ఎండిపోవడం మొదలైంది. ఇంకా వాటర్ కారటం ఆగిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా, ఆపత్కాలాలు ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. లేదా మనందరికీ ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనకు ఆపత్కాలాలు ఉంటాయి. అయితే ఈ ఆపత్కాలంలో మనం ఏం చేయాలని చెప్పి ప్రభు చెప్తానంటే, మీరు ప్రభువుని వెతకాలి. మనుష్యులను కాదు, మనుషులు ఏర్పాటు చేసిన సహవాసాలని కాదు, ఇంకేవేవో కాదు, కానీ మనం ప్రభుని వెతకాలి. ప్రభులో మనకి ఏముంది చెప్పండి? పరిష్కారం ఉన్నది. హల్లెలూయా. చెప్పండి, ప్రభులో మనకి ఏముంది? పరిష్కారం ఉంది. ఆయనే మన యొక్క ఆపత్కాలంలో మనకి ఊరటనిచ్చి మన లేవనెత్తువాడు, మన నడిపించువాడు, స్థిరపరచువాడు ఆయన. మంచి ప్రభుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. నమ్మదగిన వాడు కదా.
అందుకే కదా 118వ కీర్తనలోని ఏమన్నారు చెప్పండి, 8వ వచనంలో ఏమన్నారు చెప్పండి, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువునే మనం వెతకాలి, మేలైన వాడు ఆయనే. రైట్. ఇంకా ఒక్క వచనం నేను చదివి వాటి తర్వాత మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాము. మీరేమన్నా ఇవ్వు ఇవ్వు అని అడిగితే ఏమంటారు? చెయ్యి కదా చూపిస్తారు. చెయ్యి అంటారా? చెయ్యి అంటారా? మనము చెయ్యి ఎవరి వైపు చూపిస్తున్నాము? దేవుని వైపు చూపిస్తున్నాము. ఎందుకు చూపిస్తున్నాము? సహాయం కొరకు. ఈ రాత్రి వేళ వెనకకు తీయకుండా నా చెయ్యి చాపబడే ఉన్నదంటే ఆయన ఏం చేస్తున్నాడంటే రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాడు. రాత్రి ప్రార్థన. మనకి పగలు దినము బాగా గడవాలంటే రాత్రి ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ నెల ఆల్ నైట్ ప్రేయర్ అయితే నిశ్చయంగా పెడుతున్నా. ఆల్ నైట్ ప్రేయర్ అన్నా హాఫ్ నైట్ ప్రేయర్ అన్నా నిశ్చయంగా పెడతా దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి అందరు రండి. మన సహాయము ఎవరి నుంచి వచ్చినంటే యెహోవా వలనే మనకి సహాయము కలుగును అని దేవుడు చెప్పారు. అయితే మనము చెయ్యి వెనక్కి తీయకుండా దాన్ని చాపి మనం ఆ సహాయం కొరకు మనం అడుగుతూ ఉన్న ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, చాలా ప్రేమ జాలి కలిగిన వాడు, మనకి నిత్యము సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనకంటూ ఉన్న ఆధారము ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తే మన ఆధారమై ఉన్నారు. చేయ చాపబడి రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనోళ్ళకై ఉన్నది. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచుచున్నాను. దేవుని బిడ్డలారా, వింటున్నారు మీరు మాట? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు? ఎవరిని జ్ఞాపకం చేసుకున్న నిట్టూర్పులు విడుస్తున్నారు? చెప్పండి, చెప్పరే. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు? మీకు ఈ లైన్ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి ఒకసారి, ఆలకించండి. మన చుట్టాలలో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మనకంటూ బంధువుల్లో అన్నా, చుట్టాల్లో అన్నా, స్నేహితుల్లో అన్నా ఒకరైతే ఉంటారు. మనం మామూలుగా మన అన్ని పంచుకునేలాగా ఒకళ్ళు ఉంటారు. నాకు ఒక పాస్టర్ గారు ఉన్నారు. నేనేమైనా ఉంటే ఆ పాస్టర్ గారితో పంచుకుంటూ ఉంటాను. ఏదన్నా సరే ఆయనకి చాలా క్లియర్గా చెప్తూ ఉంటాను. మళ్ళీ ఆయన దగ్గర కూడా అప్పుడప్పుడు నేను కలిసినప్పుడు కొద్దిగా కన్నీళ్ళు కారుస్తూ ఉంటాను. ఆయన కూడా నా దగ్గర కన్నీళ్ళు కార్చడం చేస్తూ ఉంటాడు. నిట్టూర్పులు మనం ఎప్పుడు విడుస్తామంటే దేవుని బిడ్డలారా, ఒక మంచి స్నేహితుణ్ణి కలిసినప్పుడు, మనకు భావములు పంచుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నిట్టూర్పులు మనం విడుస్తూ ఉంటాం. అయితే మన మంచి స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలామందికి జరుగుతున్న ఒక విషయం అదే, నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. వాళ్ళు నిట్టూర్పులు విడిచి దేవునికి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. బలహీనతల గురించి చెప్తారు, బలమును గురించి చెప్తారు, అవమానాల గురించి చెప్తారు, నిందల గురించి చెప్తారు, గాయాల గురించి మాట్లాడతారు. ఇవన్నీ చెప్పుకుంటూ దేవుని బిడ్డలారా మొత్తం వాళ్ళన్న భారమంతా ఆయన మీద వేస్తారు. నేను మొన్న దినంలో మా చుట్టాలు వచ్చినప్పుడు, మా బంధువులు వచ్చినప్పుడు, మా బంధువుల్లో నేను ఒక చిన్న విషయం చూశాను. మా యొక్క బిడ్డలు ఇంకొక బిడ్డను పట్టుకొని, మా బిడ్డలు అంటే మా కొడుకు కుమార్తె కాదు, మా చుట్టాల్లోనే ఇంకొక బిడ్డను పట్టుకొని చాలా నిట్టూర్పులు విడిచి మరి ఏడవడం నేను చూశాను. ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న ఫెలోషిప్ అనమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళ యొక్క కష్టాలు, దుఃఖాలు, అన్నిటి విషయాలు మరి చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగ ఇది బేసికల్గా ఇది అన్ని చోట్ల మరి జరుగుతూ ఉంటుంది. అయితే నా ప్రభు చెప్తున్నారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా నిట్టూర్పులు మనం విడిచిపెడుతూ ఉంటాం. దేవుడిని నిట్టూర్పులను చూచువాడు, నిర్లక్ష్యపరచువాడు కాదు. అది దేవుని బిడ్డలారా, మన నిట్టూర్పులు చూచువాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము సేవ గురించి ప్రార్థన చేస్తున్నాం. సేవ గురించి నిట్టూర్పులు విడుస్తున్నాం. ప్రస్తుతానికి బ్రాంచ్ చర్చిలో కొద్దిగా శ్రమలు వచ్చాయి. ఆ బ్రాంచ్ చర్చిలో శ్రమ ఒక దగ్గర దగ్గర 3 రోజులుగా కొనసాగుతుంది. మేము దాని గురించి నిట్టూర్పులు విడుస్తున్నాం. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి మాకు ఊరట కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మీకు కూడా ఏమన్నా శ్రమలు ఉన్నాయా? మీరు దేవునితో మాట్లాడండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే మనకేంటి నిట్టూర్పులు. అయితే ప్రభు మనతో మాట్లాడిన 3 మాటలు ఏంటంటే, నువ్వు ఎప్పటిదాకా ప్రార్థన చేస్తావో చెప్పండి. నీ యొక్క మనవికి, నీ యొక్క మొరకి దేవుడు చెవియొగ్గేంత వరకు ప్రార్థన చేయండి. రెండో మాట మనకు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆపత్కాలంలో దయచేసి స్నేహితుల వెంట పడమాకు, బంధువుల వెంట పడమాకు, ప్రభువును వెతకండి. రెండో మాట. మూడో మాట ప్రభు మనకేం చెప్తున్నారంటే, రాత్రి వేళ చెయ్యి వెనకకు తీయకుండా చాపి ఆయన సహాయాన్ని వేడుకో. హల్లెలూయా. ఉదయము నాట్యముతో మనల్ని నింపుతారు. ప్రైజ్ లార్డ్. నాలుగో మాట ప్రభు మనకు చెప్తున్న ఒక మాట, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, నీ భారమంతా ఆయన మీదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి స్నేహితుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మంచి స్నేహితుని మనము ఆరాధించుకుందాం. ప్రైజ్ లార్డ్. అందరము ఒక నిమిషం పాటు మనం ప్రార్థించి మనందరము లేచి నిలబడదాం.